శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంత్వం భక్తానాం ఏకదంతముపాస్మహే. విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో చూస్తున్నటువంటి ప్రేక్షకులకందరికీ కూడా ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఒక్కొక్క రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు వారి యొక్క జాతకం ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతూ ఉంది, నక్షత్రాల వారిగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మరి వాటికి రెమెడీస్ ఎట్లా చేసుకోవాలనేది మనం గమనిద్దాం. యా దేవి సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలతో ప్రేక్షకులకందరికీ కూడా 12 రాశులలో ఉన్నటువంటి నక్షత్రాల వారిగా మనం ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుంటూ ఉన్నాం. మరి కుంభరాశిని తీసుకున్నప్పుడు కుంభరాశిలో ముఖ్యంగా ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాలు కలిపితే మనకు కుంభరాశి. అయితే ఈ కుంభరాశిలో ముఖ్యంగా ఈ సంవత్సరం గమనించినప్పుడు కుంభరాశిలో ఉన్నటువంటి ధనిష్ట 3-4 పాదాల్లో ఉన్నటువంటి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 2గా కనబడుతూ ఉంది. తర్వాత వీరికి కందాయ ఫలాలు 5, 1, 3గా కనబడుతూ ఉన్నాయి. అయితే వీరికి ఈ విశ్వావసునామ సంవత్సరాన్ని గమనించినప్పుడు గురుగ్రహం అనేది ముఖ్యంగా వీరికి మే 15 నుండి చాలా వైభవంగా ఉంటూ ఉంటాడు. గురువు యొక్క అనుగ్రహంతో చక్కని ఉద్యోగాలు పొందడం, తర్వాత ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడం అనేది జరుగుతూ ఉంది. అయితే ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు చేస్తూ ఉంటారు వీళ్ళు. ప్రారంభంలో ఇబ్బందులున్నా తర్వాత విజయాలు పొందుతూ ఉంటారు. ముఖ్యంగా విందు వినోదాల్లో పాల్గొంటూ ఉంటారు. తర్వాత బకాయి పనులు ఏవైతే ఉన్నాయో, గత కొద్ది కాలం నుండి మీరు చేయనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తయిపోతూ ఉంటాయి. తర్వాత ముఖ్యంగా మరి ధనిష్ట నక్షత్రంతో ఉన్నటువంటి మీకు ఈ సంవత్సరం కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీకు గురుగ్రహాన్ని చూసినప్పుడు చతుర్థ, పంచమ, షష్టమ స్థానాలలో కనబడుతూ ఉన్నాడు. మరి శనిగ్రహం ద్వితీయ స్థానంలో కనబడుతూ ఉన్నాడు. రాహుగ్రహం జన్మంలో ఉన్నాడు. కేతుగ్రహం సప్తమంలో ఉన్నాడు. కాబట్టి నవగ్రహాల యొక్క స్థితి ఒక గురుగ్రహం తప్ప మిగతా గ్రహాల యొక్క స్థితి అననుకూలంగా ఉంది. కాబట్టి మీరు ముఖ్యంగా మన్యుసూక్త పారాయణంతో పాటు మన్యుసూక్త అభిషేకం చేసుకోవాలి. తర్వాత ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో పూజ చేయడం, ఎర్రని వస్తువులను సమర్పించడం, ఆంజనేయ స్వామి దండకాన్ని ప్రతిరోజు మీరు పఠించాలి. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృత మస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతీం నమత రాక్షసాంతకం అని చెప్పేసి ఆ ఆంజనేయ స్వామిని ప్రతిరోజు కూడా స్తుతించండి. మీకు ఈ విశ్వావసునామ సంవత్సరం చాలా వైభవంగా ఉంటూ ఉంటుంది. తదుపరి కుంభరాశిలో శతభిష నక్షత్రం. శతభిష నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరం 2 ఆదాయం, ఖర్చు 5, రాజపూజ్యం 4, అవమానం 2. కందాయ ఫలాలు వీరికి కొంత అననుకూలంగా ఉన్నాయి. కాబట్టి వీరు ఎక్కువ శ్రమ చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. గత 2-3 సంవత్సరాల నుండి ఆరోగ్య విషయంలో కానివ్వండి, ఉద్యోగ విషయంలో కానివ్వండి, మీరు అనుకున్నటువంటి పనులలో కానివ్వండి కొంత వెనుకబడి ఉన్నారు మీరు. అయితే వీరికి రుణపరమైనటువంటి ఇబ్బందులు, ముఖ్యంగా తీసుకున్నటువంటి లోన్స్ చెల్లించడంలో
బ్యాంకు పరంగా కావచ్చు, పర్సనల్స్ లోన్స్ కావచ్చు, ఇటువంటి చెల్లించడంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటారు. కానీ ఇతరుల యొక్క సహకారంతో అభివృద్ధి పొందే అవకాశం ఉంది ఈ సంవత్సరం. వృత్తి వ్యాపారాల్లో గత కొంతకాలంగా మీరు అనుకున్నటువంటి జాబ్స్ రాక, అనుకున్నటువంటి గోల్ రీచ్ గాక ఉన్నారు. కానీ ఈ సంవత్సరం మీకు అటువంటి అవకాశం ఉంది. దూర ప్రయాణాలతో లాభాల నీడి జరిగే అవకాశం ఉంది. అయితే ఈ యొక్క శతభిష నక్షత్ర జాతకులకు ఆరోగ్య విషయాల్లో మాత్రం జాగ్రత్త వహించాలి. ఆహార విషయంలో, ఆరోగ్య విషయంలో, మాట పట్టింపులలో జాగ్రత్త వహించాలి. ఎందుకంటే గ్రహస్థితి ఒక గురుగ్రహం తప్ప వేరే గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు మనము ప్రశాంతమైనటువంటి వాతావరణం జీవించడం నేర్చుకోవాలి. తర్వాత ముఖ్యంగా వీరు వృద్ధులకు, గోవులకు సేవ చేయడం, మహాలక్ష్మి అష్టకం చదువుకోవడం, తర్వాత వారంలో ఏదైనా ఒక రోజు మౌన వ్రతాన్ని స్వీకరించడం చాలా శ్రేయస్కరంగా వీరికి చెప్పబడుతూ ఉంది. తర్వాత కుంభరాశిలో ఉన్నటువంటి మరొక నక్షత్రం పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు. మరి వీరికి ఆదాయాన్ని చూస్తే 11, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 5, కందాయ ఫలాలు 3, 0, 2 కనబడుతూ ఉన్నాయి. మరి ముఖ్యంగా ఈ నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరం ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా దూరం అయిపోతూ ఉంటాయి. ఉద్యోగంలో శ్రమతో కూడుకున్నటువంటి పనులు ఉన్నా కూడా మీరు చేయగలుగుతూ ఉంటారు. తర్వాత అధికారులతో కొంత భయం ఉంటూ ఉంటుంది. తర్వాత మీకు అనుకోనటువంటి రోగ భయాలు కూడా కొన్ని ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా మీ యొక్క మంచితనంతో మీ కుటుంబంలో మీరు గుర్తించబడుతూ ఉంటారు బంధుజనులలో. తర్వాత మీ కష్టానికి తగినటువంటి ఫలితం కూడా కలుగుతూ ఉంటుంది. అయితే వీరికి ఇంకా కొంత ఉపాయం ఏమిటంటే వీరు వారాహిమాత యొక్క హవనం, వారాహిమాత యొక్క కవచం చదువుకోవడం, తర్వాత రోగులకు సేవ చేయడం, ఫలపుష్ప దానం అనేది దేవాలయాల్లో చేయడం అనేది వీళ్లకు శ్రేయస్కరంగా చెప్పవచ్చు. అయితే ఆరోగ్య విషయాలలో మాత్రం కొంత జాగ్రత్త తీసుకోండి. అందరినీ నమ్మడము, అన్ని విషయాలు చెప్పడం మాత్రం ముఖ్యంగా ఈ పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరం చెప్పదగినటువంటి సూచన. వీరు ఎక్కువ శ్రమ చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. గత 2-3 సంవత్సరాల నుండి ఆరోగ్య విషయంలో కానివ్వండి, ఉద్యోగ విషయంలో కానివ్వండి, మీరు అనుకున్నటువంటి పనులలో కానివ్వండి కొంత వెనుకబడి ఉన్నారు మీరు. అయితే వీరికి రుణపరమైనటువంటి ఇబ్బందులు, ముఖ్యంగా తీసుకున్నటువంటి లోన్స్ చెల్లించడంలో, బ్యాంకు పరంగా కావచ్చు, పర్సనల్స్ లోన్స్ కావచ్చు, ఇటువంటి చెల్లించడంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటారు. కానీ ఇతరుల యొక్క సహకారంతో అభివృద్ధి పొందే అవకాశం ఉంది ఈ సంవత్సరం. వృత్తి వ్యాపారాల్లో గత కొంతకాలంగా మీరు అనుకున్నటువంటి జాబ్స్ రాక, అనుకున్నటువంటి గోల్ రీచ్ గాక ఉన్నారు. కానీ ఈ సంవత్సరం మీకు అటువంటి అవకాశం ఉంది. దూర ప్రయాణాలతో లాభాల నీడి జరిగే అవకాశం ఉంది. అయితే ఈ యొక్క శతభిష నక్షత్ర జాతకులకు ఆరోగ్య విషయాల్లో మాత్రం జాగ్రత్త వహించాలి. ఆహార విషయంలో, ఆరోగ్య విషయంలో, మాట పట్టింపులలో జాగ్రత్త వహించాలి. ఎందుకంటే గ్రహస్థితి ఒక గురుగ్రహం తప్ప వేరే గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు మనము ప్రశాంతమైనటువంటి వాతావరణం జీవించడం నేర్చుకోవాలి. తర్వాత ముఖ్యంగా వీరు వృద్ధులకు, గోవులకు సేవ చేయడం, మహాలక్ష్మి అష్టకం చదువుకోవడం, తర్వాత వారంలో ఏదైనా ఒక రోజు మౌన వ్రతాన్ని స్వీకరించడం చాలా శ్రేయస్కరంగా వీరికి చెప్పబడుతూ ఉంది. తర్వాత కుంభరాశిలో ఉన్నటువంటి మరొక నక్షత్రం పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు. మరి వీరికి ఆదాయాన్ని చూస్తే 11, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 5, కందాయ ఫలాలు 3, 0, 2 కనబడుతూ ఉన్నాయి. మరి ముఖ్యంగా ఈ నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరం ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా దూరం అయిపోతూ ఉంటాయి. ఉద్యోగంలో శ్రమతో కూడుకున్నటువంటి పనులు ఉన్నా కూడా మీరు చేయగలుగుతూ ఉంటారు. తర్వాత అధికారులతో కొంత భయం ఉంటూ ఉంటుంది. తర్వాత మీకు అనుకోనటువంటి రోగ భయాలు కూడా కొన్ని ఉంటూ ఉంటాయి.
ముఖ్యంగా మీ యొక్క మంచితనంతో మీ కుటుంబంలో మీరు గుర్తించబడుతూ ఉంటారు బంధుజనులలో. తర్వాత మీ కష్టానికి తగినటువంటి ఫలితం కూడా కలుగుతూ ఉంటుంది. అయితే వీరికి ఇంకా కొంత ఉపాయం ఏమిటంటే, వీరు వారాహి మాత యొక్క హవనం, వారాహి మాత యొక్క కవచం చదువుకోవడం, తర్వాత రోగులకు సేవ చేయడం, ఫలపుష్ప దానం అనేది దేవాలయాల్లో చేయడం అనేది వీళ్ళకు శ్రేయస్కరంగా చెప్పవచ్చు. అయితే ఆరోగ్య విషయాలలో మాత్రం కొంత జాగ్రత్త తీసుకోండి. అందరినీ నమ్మడము, అన్ని విషయాలు చెప్పడం మాత్రం ముఖ్యంగా ఈ పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరం చెప్పదగినటువంటి సూచన.